హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు కొంచెం లెంతీ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో పాయింట్కి వస్తే, నిన్న 9వ తేదీ జూన్ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దాని గురించి డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నాను. సో దీని అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, అంటే 9వ తేదీ నుంచి. సో అది ఎండ్ అయ్యేది వచ్చి నెక్స్ట్ మంత్ 4th, అంటే జూలై 7th ఎండ్ అవుతుంది. సో దీని ఎగ్జామ్ వచ్చి ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి వేకెన్సీస్ విషయానికి వస్తే 14,500 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. సో అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ వచ్చి డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు చాలు. ఇంకో విషయం వచ్చి డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఆగస్టు 1వ తేదీలోపు రిజల్ట్స్ వచ్చేలా ఉంటే అప్లై చేసుకోవచ్చు. కావాలంటే కింద నోటిఫికేషన్ మెన్షన్ చేస్తాను, చూడండి. నా సజెషన్ ఏమంటే, రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా మీరైతే అప్లై చేసుకోండి. సో ఒకవేళ రిజల్ట్స్ వస్తే కానీ మీకు అడ్వాంటేజ్, ఒకవేళ రాలేదంటే ఓకే, ఇట్స్ ఓకే, 100 రూపీస్ ఫీజు పోతే పోయింది. కానీ వచ్చిందంటే ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళు అవుతారు. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియాకి వస్తే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా అప్లై చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో నాకు తెలీదు అనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో చేసి కమెంట్ సెక్షన్లో అప్లై ప్రాసెస్ అని టైప్ చేయండి. సో నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే, అప్లై చేసుకున్నాను, ఓకే, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొత్తగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను అనేవాళ్ళు నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను నేను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.